మేము మా మండలంలోని విద్యార్థులకి ప్రేరణ కలిగించడం కోసం మా మండలంలో ఎవరికైతే 10వ తరగతిలో అత్యధిక మార్కులు వస్తాయో వాళ్ళకి విమానయానం కల్పిస్తానని తెలియజేయడం జరిగింది. అయితే మా అదృష్టం ఏంటంటే ఆ విద్యార్థులకే మండలం ఫస్ట్ కాకుండా జిల్లాలో మొదటి స్థానము మరియు తృతీయ స్థానం వచ్చారు. కాబట్టి నేను మొదట విద్యార్థులకే విమానయానం కల్పిస్తున్నాను. నేను ఎప్పుడైతే జిల్లాలో మొదటి స్థానం వచ్చిందో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విమానయానం కల్పించాము. మేము విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఇండిగోలో ప్రయాణం చేసి వచ్చామండి. ఖర్చు వచ్చేసి ఒక 40,000 వరకు అయ్యింది సార్. అయితే ఇక్కడ ఏమంటే ఖర్చు గురించి కానీ మాకు ఆనందం అనిపించింది. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడమే మా ఉద్దేశం అండి. మేము అంతకుముందు ఫ్రీ కోచింగ్ డిఎస్సి కూడా నిర్వహించడం జరిగింది. నేను 6 ఉద్యోగాలు సాధించాను. అనంతపురం జిల్లా 4 లోకల్లో చేశాము. అక్కడ కూడా విద్యార్థులకి ఉచిత డిఎస్సీలు, తర్వాత ప్రేరణ మోటివేషన్ క్లాసులన్నీ చేయడం జరిగింది. మా మండలంలో పిల్లలు అభివృద్ధి చెందాలనేదే మా యొక్క కాన్సెప్ట్. అయితే ఈరోజు పిల్లలు మరియు తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూడడం జరిగింది. అయితే నాకేమి ఆనందం అంటే మండలంలో ఫస్ట్ వస్తే చాలు అనుకుంటే వాళ్ళే జిల్లాలో ప్రథమ రావడం కూడా చాలా ఆనందం కలిగిందండి. విద్య నిగూఢ గుప్తముఖ విత్తము రూపము పౌరుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు అవన్నీ అన్నట్టుగా విద్య వల్లనే ఈరోజు విమానయానం ఎక్కారు. తర్వాత తల్లిదండ్రులు కూడా మంచి ఆనందంలో ఉన్నారు ముఖంలో. విద్య మాత్రమే మనిషిని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని బలంగా నమ్మిన వ్యక్తిని మరియు వీళ్ళకు కూడా ఇప్పుడు ఆ విధంగా ప్రథమ స్థానం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు 10th లో 593 మార్క్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే సార్ మాకు ముందుగానే ఎగ్జామ్స్కి ముందే తెలియజేశారు, ఎవరైతే మండలం ఫస్ట్ వస్తారో వాళ్ళకి విమానయానం కల్పిస్తామని. అయితే మాకు మండలం కాకుండా జిల్లాలో ఫస్ట్ అలాగే 3rd స్థానాలు రావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. సార్ చెప్పినట్టుగానే మాతో పాటు మా తల్లిదండ్రులను కూడా విమానయానంకి కల్పించారు కనుక సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే నా మొదటిసారి కావడం చాలా కొత్త అనుభవంగా ఉంది, చాలా సంతోషంగానూ ఉంది. విద్య వలన ఇంత మంచి అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది మరకముండ మండలం బైరపురం గ్రామం. ఆ స్కూల్లో చదువుకుని నేను 591 సాధించాను. మా సార్ ప్రకటించడం ద్వారా నేను ఆయనతో వెళ్ళి మా అమ్మగారితో వెళ్ళి ఇంకా ఆనందాన్ని పొందాను. ఇలాంటివి ఎన్నో చాలామందికి జరగాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఆ సార్ని కూడా ప్రాధేయపడుతున్నాను. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి చాలా మెమరబుల్ మూమెంట్. ఇది చాలా గుర్తుపెట్టుకున్నాను. సార్ చాలా ధన్యవాదాలు. మా బాబు 593 మార్కులు సాధించాడు. జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా సార్ మమ్మల్ని విమానయాత్రకి మా బాబునే కాకుండా మమ్మల్ని తీసుకెళ్లారు. ఆయనకి మరణ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది మానాడు కుటుంబంలో పుట్టి అది గవర్నమెంట్ స్కూల్లో చదివి 593 రావడం మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా ఆయన విమానయాత్రకి తీసుకెళ్ళడమే కాకుండా పిల్లల్ని మంచి ముందుకు నడిపించి ఉత్సాహంగా విద్య పట్ల మంచి ప్రేరణ కలిగిస్తున్నారు. అలాంటి విషయాల్ని మరికొంత మేసర్లు కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తారని మరి కోరుకుంటున్నామండి. మా పిల్లడు హై స్కూల్లో స్కూల్కి ఫస్ట్, జిల్లాకి 3rd వచ్చాడండి. అబ్బాయి తేడాల రేవంత్ కుమార్ అండి. 591 మార్క్స్ వచ్చాయి సార్. అందరికీ కృతజ్ఞత. చాలా హ్యాపీగా ఉంది సార్. పిల్లడు ఈ చిన్న వయసులో ఇంత సాధించడం మాకు గొప్పగా ఉంది. దానివల్ల కూడా విమానం ఎక్కడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్.